ఫస్ట్ అసలు ఈ వీడియో చేయాలంటేనే సిగ్గుగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇండియాలో ఒక చిన్న ఆడపిల్ల పుట్టింది అంటే వాళ్ళని చిన్నప్పుడు అంటే ఈజీగా ఎత్తుకుంటాం. కానీ వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళ పక్కన కూర్చోవాలంటేనే అసలు తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. సో మరి ఇటువంటిది గొప్పదే మన భారతీయ సాంప్రదాయం. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మన భారతదేశంలో పుట్టి యూఎస్ఏ వెళ్ళి ఒక అతను అక్కడ చదువుకొని మంచిగా పాస్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ సెషన్ కూడా స్టార్ట్ చేసి మరి ఆ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నీచమైన పరిస్థితికి అయితే అతను దిగజారటం జరిగింది. అంటే మనం డాక్టర్ని ఎలా పోల్చుతాం, మనం దేవుడితో పోలుస్తాం కదా. సో మనకి ఎటువంటి రోగం ఉన్నా సరే, ఎటువంటి ప్రైవేట్ పార్ట్స్లో మనకి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళని దైవంగా కొలిచి మనం సిగ్గు లేకుండా వాళ్ళ ముందు అన్నీ కూడా మనం చూపిస్తూ ఉంటాం. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఒక దైవం లాగా భావిస్తాం మనం. సో మరి ఇటువంటి డాక్టర్లో ఏ విధంగా ఉండాలా? సో మరి ఇప్పుడు అతను చూసుకుంటే మన ఇండియా నుంచి వెళ్ళిన ఒక డాక్టర్ చూసుకుంటే అతను అక్కడ కొంతమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే వాళ్ళలో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఆడవాళ్ళలో కొంతమందికి హైపర్ టెన్షన్, ఓవర్గా టెన్షన్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. సో మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళలో కొంతమంది మాకు సరిపోవట్లేదు, కొంచెం మొత్తుగా ఉండే ట్యాబ్లెట్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే అక్కడ డాక్టర్లు ఎవరు కూడా ఒప్పుకోరు. సో ఇవి కనుక మీకు ఇచ్చామంటే మీ బాడీ తట్టుకోలేదు, సో దానివల్ల ఇంకా డ్యామేజ్ అయితే మీకు బాడీ అని చెప్పేసి వాళ్ళు ఎవరు. అయితే ఈ డాక్టర్ ఏం చేశాడంటే, సరే మీరు అడిగినట్టుగానే ఇస్తాను, కానీ మీరు 1 డే అక్కడ యువతలతో, సో 1 డే మీరు నాతో నైట్ స్పెండ్ చేస్తే మాత్రమే నేను ఈ ట్యాబ్లెట్లు ఇస్తాను అని చెప్పేసి నీచంగా మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక యువతితో కూడా ఇదే విధంగా మాట్లాడితే ఆ యువతి ఇప్పుడు తన మీద యాంటీగా అయ్యి సో మరి తనని ఎదిరించింది. సో ఏది నువ్వు ఒక డాక్టర్ అయ్యి ఉండి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు ఏంది అని చెప్పేసి తన మీద కేసు పెట్టింది అనమాట. ఇప్పుడు వెళ్ళి మరి ఆ కేసు విచారణ కొన్ని రోజుల్లో స్టార్ట్ అయింది. అది గనక మరి నిరూపితం అయితే అతనికి ఒక 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత అతని ఆస్తులు కూడా జప్తు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి ఇది చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది? ఇటువంటి డాక్టర్స్ ఈ విధంగా దిగజారితే సో మరి సమాజం ఏమైపోవాలి? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.